తీస్తే ఆయన చూసిన దాని ప్రకారం ఆయన తీసిన దాని ప్రకారం తాగొద్దు. అయినా నువ్వు పాలు బూస్ట్లు అలాంటి ఏం తాగొద్దు కానీ టిఫిన్ చేసి వెళ్ళు. నేను చెప్పానా ఆ మెడిసిన్కి వాడొద్దన్నారని చెప్పేసి మళ్ళీ ఏంటి కొత్తగా. మేము ఫ్రెండ్స్ అమ్మ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసింది. చెప్పు. ఇదిగోండి ఇలాగా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అని చెప్పి ఇలా రాపిచ్చారు. పోలీస్ స్టేషన్ 100. భోజనానికి అయితే కూర్చున్నాము. టిఫిన్ లేవు, డైరెక్ట్ భోజనం అనమాట. ప్రిన్స్ అమ్మకి క్యారేజ్ కట్టి అత్తమ్మ ఇచ్చేసింది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అది చెప్పచ్చా బావా? చెప్పొచ్చు, కాకపోతే పని అయిన తర్వాత చెప్పుకోవడం బెటర్. మనం ముందే సంకలు కొట్టేసుకుంటే మనకు. రే ఏంట్రా తువ్వుతున్నావేంట్రా? అత్తమ్మకి కాలు బాగాలేదు కదండి, ఆ కాలు చూపించుకుందాం అని చెప్పేసి ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇదిగో మన్ను వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా బోట్ అయితే వేసామన్నమాట. మంగళగిరి అనమాట. మంగళగిరి హాస్పిటల్కి వెళ్ళారు. ఆంటీ అదంటే మీరు కాల్ని ఆ కాలు మీద బరువు పడేటట్టుగా ఏ పనులు చేయకుండా ఉంటే కొద్దిగా. గుడ్ మార్నింగ్ ప్రిన్సీ. గుడ్ మార్నింగ్. ఎవరు రెడీ చేసారే నిన్ను? ఏమేమి చేసింది? ఏమేమి రెడీ చేసింది? డ్రెస్ చేయించింది, స్నానం చేయించింది, రెడీ చేసింది, జడేసింది, పూలు పెడుతుంది. ఇప్పుడు ఎవరామె? అమ్మమ్మ. మా అమ్మ. అమ్మమ్మ మీ అమ్మేలే. మా అమ్మేలేనా? మా అమ్మ అందుకే మీ అమ్మే. అమ్మో, ఏంది ఇంత పొద్దుగాల రెడీ అయ్యాను? ఇంకా టైం కాలేగా స్కూల్కి. అవ్వకపోతే ఏంటి? స్కూల్ కూడా తెరవరేమో. మా అమ్మ మరీ టూ మచ్ పాపం. అసలు 7 గంటలకు లేచేది, రోజు 7 రెడీ అయ్యేది. ఇప్పుడు గంట సేపు వెయిట్ చేయాలి స్కూల్కి వెళ్ళడానికి. రేపు ఇవ్వాలపని అది తెలిసిందిగా, రేపు 7ంటికి లేపుతా కదా నాన్న. నాకు అర్థం కాదా పొద్దు ఒకటే లేపుతాంది, ఒకటే లేపుతాంది. హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే బాయ్. టిఫిన్ చేసావా? చేయలే, చెప్తానంటే వద్దాను. పాలు తాగావా? పాలు కూడా వేడు. ఏం తినకుండా అబ్బో నేను వద్దా. పాలు తాగొద్దు. అయినా నువ్వు పాలు బూస్ట్లు అలాంటి ఏం తాగొద్దు కానీ టిఫిన్ చేసి వెళ్ళు. నేను చెప్పానా ఆ మెడిసిన్కి వాడొద్దన్నారని చెప్పేసి మళ్ళీ ఏంటి కొత్తగా. లే టిఫిన్ చేయపోలే. ఆర్డర్స్ వస్తే నేను చూసుకుంటున్నాను. మస్తు ఖాళీగా ఉన్నాం. అలా కూడా సతాయించడం స్టార్ట్ చేసినాను. మా అమ్మేమో ఫ్రెండ్స్ అమ్మ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసింది. నెక్స్ట్ టమాటా పచ్చడికి అయితే ప్రిపరేషన్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఏంటి అయ్యి? నువ్వులు, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేపేసుకుంది. ఇప్పుడు టమాటాలు వేపుకుంటుంది. అన్నం అయిపోయిందానే? అన్నం అయిపోయింది. సో ఫ్రెండ్స్ అమ్మ క్యారేజ్ రెడీ అయిపోతుంది అనమాట. అమ్మ ఉంది కదండి, లక్కీ గాడికి పాలు మానిపించే ప్రయత్నం అనమాట. అందుకే ఇంకా వాడు ఏడుస్తుంటే అమ్మ ఎత్తుకొని అయితే బయటికి వెళ్ళిపోయింది. సో ఉంటుందండి అమ్మ ఒక 2-3 డేస్. ఆ కాలు కూడా చూపించాలి, కొంచెం టైం పట్టిద్ది మాకు కూడా. సో అది చూపించాకే అమ్మ ఇక్కడి నుంచి అలా బయలుదేరి తెలుస్తుంది అనమాట. ఇంకా టమాటాలు అయితే ఉడకబెట్టేసింది. ఇప్పుడు వీటన్నిటిని చల్లారింది కూడా. సో ఇది మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసి ప్రిన్స్ అమ్మకి అయితే క్యారేజ్ ఇచ్చి రావాలి. ఇద్దరు వేసారా ఉప్పులు? ఇందులో పచ్చళ్ళరా బావా? ఇదిగోండి టమాటా పచ్చడి అయితే అత్తమ్మ అయితే చేసింది. ఇందులో ఏమో ఉప్పు తగ్గిందని చెప్పి మా అత్తమ్మకి తెలియకుండా అను ఏమో సాల్ట్ వేసిందంట. ఆహా అసలు వేయలేదేమనుకొని వేసావా? ఆహా ఎరా పొట్టాడ తింటావా? ఏం జరిగిందో చెప్తాను అనండి ఇప్పుడు. చెప్పు ఏంటిది? ఆగ్రాలకి గోల్ చేయకే.
చెప్పు. మా అమ్మ వేయలేదేమో నేనేసా. ఆ, మా అమ్మ ఏమో కొద్దిగా వేసేసిందంట ముక్కలు ఉడకడం. సో ఇప్పుడు ఏమైంది? పచ్చడి ఉప్పు టమాటా పచ్చడి కాస్త ఉప్పు పచ్చడి అయిందా? అమ్మ ఏదో అమ్మ కాలుతుంది, బాంబులు కాలుతుంది అంట. లక్కీ వెళ్ళి మంచినీళ్ళు పెట్టుకో. ఫ్రెండ్స్ ఇదిగోండి భోజనానికి అయితే కూర్చున్నాము. టిఫిన్లే లేవు, డైరెక్ట్ భోజనం అనమాట. ప్రిన్సమ్మకి క్యారేజీ కట్టి అత్తమ్మ ఇచ్చేసింది. నేను లేచేసరికి ఈరోజు 11 ఏమైందండి టైము. రాత్రి పడుకునేసరికి 4:30 అయిపోయింది. ఎందుకు అంటే కొద్దిగా నిన్న మీకు చూసే ఉంటారు కదా, తీసుకొచ్చిన మాల్ మొత్తం వీడియోలు అవన్నీ తీసి ఎడిట్లు చేసుకుని నేను పడుకునేసరికి రాత్రి బాగా లేట్ అయిపోయింది అనమాట. సో అది ఇప్పుడు వచ్చేసి ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాం. ఆంటీ అమ్మ భోంచేదా? సో అది టమాటా పచ్చడి అయితే చేసుకున్నాం. అదిగో అందులోకి ఏమో వడియాలు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అది చెప్పచ్చా బావా? చెప్పొచ్చు, కాకపోతే పని అయిన తర్వాత చెప్పుకోవడం బెటర్. మనం ముందే సంకలు కొట్టేసుకుంటే మనకి ఆ పనులు అవ్వట్లేదు అయ్యా. సరే ఫ్రెండ్స్ కొద్దిగా ఆగిన తర్వాత చెప్తా. నువ్వు వేయద్దులేమ్మా, మేము వేస్తాం. వామ్మో వీడు చూసావానే గృహిణి గృహిణి సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. వద్దుమా, మహిళ గృహిణి కాదు, మహిళ పరిపూర్ణ గృహిణి. పెళ్ళైన వాళ్ళు గృహిణి అనుకుంటా, లేడీస్ని మహిళ అంటారు అనుకుంటా. రే ఏంట్రా తువ్వుతున్నావు? తువ్వుతున్నావేంట్రా? కిందకి కూర్చో, మ్యాట్లో కూర్చోండి. కిందకి రండి. వద్దు, కిందకి వచ్చేసండి డైరెక్ట్గా. అత్తమ్మ మంచిగా కూడా పెట్టారా? ఇవ్వండి భోజనం. ఎందుకు అరుతున్నా? ఎవరు కొట్టారా నిన్ను? ఎప్పుడు కొట్టారా? అబద్ధం అని నచ్చేదట్టు ఉండాలిరా. మంచిదేనండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. అంత ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే కొద్దిగా బిజీగా ఉన్నాం. సో ఇదిగో టైం వచ్చేసి 10:30 అవుతుంది. బయట మంచిగా వర్షం పడుతుంది. ఇగో అత్తమ్మ అప్పుడే పొద్దున్న ఏదో వంట చేస్తున్నారు. ఉండండి అత్తమ్మ, ఏం చేస్తున్నారు? టమాటా కూర వండుతున్నారా? ఫ్రెండ్స్ అమ్మని అత్తమ్మే పంపించింది అనమాట. వెళ్ళిపోయారు. బాబా ఏం చేస్తున్నాను? చెక్ చేస్తున్నా. ఓకే అత్తమ్మ, ఎంతసేపు పట్టింది వంట వండడానికి? మా హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంకెంతసేపు ఉంది? అత్తమ్మకి కాలు బాగాలేదు కదండి, ఆ కాలు చూపించుకుందాం అని చెప్పేసి ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఓహో, వంట వండేసి క్యారేజ్ కట్టి ప్రిన్సమ్మకి ఇచ్చేసి వెళ్దామనా? ఓకే అంతేనా? మళ్ళీ మనకు అక్కడ లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది. సో అదండి, టమాటా మొలకాయ కూర అయితే వండుతుంది అత్తమ్మ. ప్రిన్సమ్మకి క్యారేజ్ ఇచ్చేసి అటు హాస్పిటల్కి అయితే వెళ్తాము. ఓకేనా? చూస్తామండి చివరి వరకు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది. టైం వచ్చేసి చూస్తున్నారుగా 12:19 అయిందనమాట. ఎలా ఉందండి డీపీ? బాగుంది కదా? ఇదిగో మన్ను వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే. సో రాగానే భోజనం చేస్తుంది అనుకుంటారు, కాదు ప్రిన్సమ్మ క్యారేజీ కడుతుంది అనమాట. తను తినేమో ఈ శారీస్ సెగ్రిగేట్ చేసుకుంటుంది. కనపడేది దగ్గర ఉన్నాక రావట్లేదు, అది నాకు అదే బాధ. అయితే ముద్దు తినవే, కారం ఇద్దేమా? కొంచెం ఉప్పు తగ్గిందమ్మా. ఇదిగోండి ఆ తొక్కలు అవి ఉంటాయి, అన్ని తీసి బయట బారేసి వచ్చింది. దాన్ని నోట్లో వేసుకుంది. తిన్నట్టు కవర్ చేసిందిలే కానీ నోట్లో వేసుకుని నవ్వులేసింది. అయిపోయింది. ఇంకోటి అనుయేమో చీరలన్నీ సెపరేట్ చేసుకుంటుంది. అత్తమ్మ అయితే క్యారేజీ కడుతుంది అనమాట. అందుకని చెప్పి ఇదిగో తిని తీసుకుంది. ఫ్యాన్ ఉంది కదా చల్లగా ఇది అని చెప్పేసి ఇంకెళ్ళి క్యారేజీ అక్కడ ఇచ్చేసి హాస్పిటల్కి అయితే బయలుదేరా. అమ్మా హాస్పిటల్కి వస్తాను కూడా ఇక్కడే ఈ 10 కిలోమీటర్స్ సరౌండ్స్లో. ఎన్నింటికి వెళ్ళాలి నువ్వు? 3:30. అబ్బో బోల్డ్ అంత టైం ఉంది మనకి. సో
మనం తినేది బయలుదేరతాం, వెళ్ళిపోతామని వెళ్ళి ముందు క్యారేజ్ చేస్తా. నువ్వు క్యారేజ్ ఇస్తారా, నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తా, వెళ్ళిపోతాను. అరే లక్కీ వద్దా వద్దు వదిలేసే, భోజనం చేసి బయలుదేరటమేనా బావా? హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. అది రండి రండి, కింద దిగండి, జరగండి. ఏంటంట అమ్మాయి ఉంటుంది ఇప్పుడు, ఏదో అడిగావు నువ్వు? చేపలు తెచ్చుకుంటా, ఆదివారం ఉంటే చేపలు అంటే రేపు పోతుందంట. ఏ ఆంటీ? నేను రావద్దాను, అందుకే 2 రోజులే ఏమన్నా ఆదివారం తెల్లారితో పోతాను, కాకపోతే వండి 5 సాయంత్రం మధ్యాహ్నం వరకైనా పోతా. మా అత్తమ్మ అంతేలేండి, వచ్చే రోజు ఒకటి వెళ్ళే రోజు ఒకటి, 2 రోజులు మధ్యలో ఒక రోజు ఉంటుంది. ఈ 3 రోజులు ఇంకా 2 రోజులు ఇస్తారా నాకు? తీసుకురా. ఇదిగో అందరం భోజనాలు అయితే చేసామన్నమాట, ఇంకా బయలుదేరి వెళ్ళటమే. నిజంగా మాడిపోయాను. బావా అలా మొత్తం ఏమాకు బావా, తినబుద్ధి కూడా కాదు, ఆడుకోవాలనిపించింది వాళ్ళకి, కొద్దిగా ఇస్తేనే. లోపలి పెట్టకతా, ఎందుకే అది వాళ్ళు టీం పడేస్తుంది. ఏంటి ఇంకా లేటు? రామా అమ్మ వస్తే వెళ్ళిపోవటమేనా? సరే నేను బండి స్టార్ట్ చేస్తాను రండి. ఇంకా ఇదొక్కటే కాదండి, ఇదిగోండి ఈ పార్సిల్ ఉన్నాయి కదా, ఈ అక్కడ పార్సిల్ ఇచ్చేసి హాస్పిటల్లో చూయించుకొని రావాలన్నమాట. అత్తమ్మని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము, కాలు చూపించాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి. వర్షం పడుతుందండి, ఇప్పుడే కొద్దిగా తగ్గింది, సన్న జల్లు పడుతుంది, మధ్యాహ్నం అయిపోయింది. వర్షంలో వద్దులేరా నువ్వు అంటే ఉండట్లేదు వీడు. బయలుదేరుతున్నాయి, బాయ్ చెప్పు. హాస్పిటల్కి వెళ్తున్నామండి, వచ్చేసాను తీసుకొని. వర్షం అయితే ఫుల్గా ఉందన్నమాట. ఆయన బండి మీద వస్తున్నాడు, మేము ముగ్గురం ఆటోలో వచ్చాము. ఆటో దిగి హాస్పిటల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. వచ్చేసామండి హాస్పిటల్ నుంచి ఇంటికి. అయితే డాక్టర్ లేరు, ఏంటో ఈ టైం అసలు. 2 హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా, 2 హాస్పిటల్లో డాక్టర్ అయితే లేడు. కానీ నాకు అలా వెనక్కి రావడం ఇష్టం లేక నార్మల్గా అయినా ఎక్స్రే తీసి చూద్దాం, అసలు ఏమైనా బోయికి ఏమన్నా జరగడమా, ఇరగడమా, చిట్లడమా, ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా, ఏంటో తెలుస్తుంది, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో నేనే వెళ్ళాను. ఎక్స్రే సెంటర్ దగ్గరికి వెళ్ళాను, మామూలుగా ఎక్స్రే తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఖాళీలా వాస్తుందండి, కొంచెం ఇక్కడ గిలక దగ్గర ఉన్న వేళ్ళ దగ్గర నొప్పిగా ఉందంటుంది, అక్కడ చూడరా ఆ ఎక్స్రే తీయరా అని చెప్తే ఆయన తీసాడనమాట. తీస్తే ఆయన చూసిన దాని ప్రకారం, ఆయన తీసిన దాని ప్రకారం ఏం ప్రాబ్లం లేదమ్మా, ఏం అవ్వలేదు. వరం దిగుతుంటే కాలు ఏమన్నా బెనికిందేమో, నరాలకి ఏమన్నా ఇదైందేమో, నరాల వాస ఏమో అని చెప్పేసి అన్నారు. నరం ఏమన్నా నలిగిందేమో అని చెప్పేసి చెప్పారనమాట. ఒకసారి మెడిసిన్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయిద్ది అన్నారు. నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎలాగో వచ్చింది కదా, ఇది తీసుకొని వెళ్ళి చూపించి డాక్టర్కి ఆయన ఏమంటారో దాన్ని బట్టి మెడిసిన్ అడిగి రాసుకొని తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ప్రాబ్లం అయితే ఏం లేదంట పెద్దగా. కనబడుతుందా ఏమన్నా? డాక్టర్ గారు చెప్పండి. చీకటి వస్తుంది. ఇదిగోండి ఇది కాల్ ఎక్స్రే అనమాట, కనిపిస్తుందా క్లియర్గా? ఇక్కడ రౌండప్ చేశారు ఏంటి బావా? ఆ ఏళ్ళ దగ్గరేనా? అవి మెట్లా బాగా ఇంత క్లియర్గా పడ్డాయి. ఇదిగోండి ఇది పేరుందా ఇందులో? మంగమ్మ. ఇదిగోండి ఇక్కడ మంగళగిరి, ఆ పేరు మంగమ్మ అనుకుంటున్నాను పేరు. సో ఇదిగోండి ఇది కాల్ వచ్చేసి అంతా బాగానే ఉందంట. ఎక్కడుంది? ఇదిగోండి డి మంగమ్మ. ఓకే, 47 years. సో ఇదిగోండి మంగళగిరి అనమాట, మంగళగిరి హాస్పిటల్కి వెళ్ళారు. ఆంటీ అదండి, మీరు కాల్ని ఆ కాలు మీద బరువు పడేటట్టుగా ఏ పనులు చేయకుండా ఉంటే కొద్దిగా అప్పుడు మామూలుగా నొప్పి ఏమైందంటే ఈ లోపల ఉన్న మాంసం ఏమన్నా నలిగితే నొప్పి వచ్చింది, నరం మీదకి నరం ఎక్కినా కానీ గవాల బెనికినా అలా అవుతాయి కదా, అలాగైతే నొప్పులు వస్తాయి. మీరు మరి అసలు రెస్ట్ లేకుండా ఏదో ఒకటి చేస్తా ఉన్నారనుకో దానికి, మరి అలాగే ఉంటుంది. చిన్న చిన్నవి ఉంటాయి కానీ జాగ్రత్తగా చేయాలి. మామూలు కాలు మీద ఎలా చేస్తారో అలా కాకుండా కొద్దిగా గాయం పడ్డ కాలని ఆలోచించుకుని కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అయితే పని చేద్దామంటే సాయంత్రం పూట ఒకసారి వెళ్ళి డాక్టర్ వస్తారు కదా,
ఏమంటే కాలు ఇలా బెనికింది, అంతకుముందు ఇలాగ జారే అంది కాలు అని చెప్పి దానికి సరిపోయే టాబ్లెట్లు ఏమైనా ఉంటే నొప్పి తగ్గడానికి తెచ్చుకుందాం, సరిపోద్ది. సరేనా? అది ఏ బావా, అదండి. మళ్ళీ ఒకసారి సాయంత్రం హాస్పిటల్కి అయితే వెళ్దాము. అత్తమ్మ టీ పెట్టినట్టున్నారా అంటే? ఇదిగోండి అత్తమ్మ టీ పెట్టింది. ఇప్పుడే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాము. నేను కొరియర్ ఆఫీస్ దగ్గర కొరియర్స్ సరే అవి ఏంటి అవి కొరియర్ అయ్యి డిటీడీసీ దగ్గర అయితే నేను ఉన్నాను. అత్తమ్మను, మన్ను, అను, లక్కీగాడు ఇలా నలుగురు అయితే వెళ్ళారనమాట. నేను వెళ్ళలేదు. నేను అక్కడికి వెళ్ళే లోపల నాకు తిరిగి ఎదురు కూడా అయ్యారు. అదిగో అలా రుద్దకూడదంటే, అలా రుద్దితే ఆ మాంసం మళ్ళీ నలిగిద్ది. అంతకుముందు ఆపిల్లకు కూడా అలా అలాగేం అవ్వలేదు కదా. నరం మీద నరం ఎక్కితే అలా సాఫ్గా చేస్తే కదిలిద్దాము, కానీ ఏమో అన్ని డాక్టర్లు మనమే చెప్పుకోవాలి. సాయంత్రం వెళ్తాం కదా అంటే వద్దు, ఆ పట్టి కూడా చుట్టకూడదు. పట్టి చుడితే మళ్ళీ నలిగిపోద్ది, ఇలా దగ్గరికి వచ్చేసి నలిగిపోద్దిగా. ఫ్రీగా ఉంచండి దాన్ని అలాగా. ఇప్పుడు అంటే మనం రెక్క మాంసం తెచ్చుకుంటామా, చికెన్లో రెక్క మాంసం, ఆ రెక్క మాంసం తీసుకొచ్చి రోకల బండతో బాత్తి ఎలా నలిగిపోద్ది చిదురుగా, అలా గౌతి బరువు అంతా పడిద్ది కదా కాలు మీద. అలా చేయకూడదు. కావాలంటే ఒక అరకిలో రెక్క మాంసం తెచ్చుకోండి, కానీ మనకు కావాలని అలా చేయాలి. మా మామగారు చికెన్ తెచ్చి వండుకున్నారంట ఈరోజు. సరేనండి, మరి టీ అయితే పెట్టింది అత్తమ్మ. టీ తాగేసి మళ్ళీ ఇక జీవన విధానం మళ్ళీ మొదలు పెట్టాలి, బతుకు జట్కా బండి. ఇదిగోండి అత్తమ్మ ఛాయ్ అయితే పెట్టేసింది. ఇదిగో ఛాయ్ అయితే తాగుతున్నాము. ఒక పక్క వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట, డిమార్ట్ వీడియో. లక్కీగాడు అందులో పడుకొని లెగమంటే లెగవనంటున్నాడు, కూర్చుంది లే అంటే. లే లక్కీ, ఏమన్నా స్నాక్స్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాం కానండి, వచ్చేటప్పుడు వర్షానికి ఇంకా ఏం పెట్టలేదు అనమాట వాళ్ళు. ఇదిగో బిస్కెట్ బయట లక్కీగాడు ఎరకొట్టేశాడు. బర్రెని బాధినట్టు బాగుతున్నాడు అంట. ఆ జమ్జమ్ము జిమ్జమ్ము అవి కూడా అంతే అయిపోయినాయి. ఎక్కడికి? అక్క దగ్గరికా? ఎందుకంటే ప్రిన్స్ అమ్మ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. అత్తమ్మ ఆ రోజు ఏదో కొనిపిస్తాను అని అందంట. అందుకని చెప్పేసి నేనేళ్ళు తీసుకొచ్చాను. వద్దయ్యా నేనేళ్ళు తీసుకొస్తాను, ఏదో అడిగింది ఆ షాప్ దగ్గర కొనిపెట్టుకొని వస్తానని చెప్పేసి వెళ్తుంటే లక్కీగా నేను వస్తానని చెప్పేసి ఏడిస్తే ఆయన కూడా తీసుకొని వెళ్తున్నారు. అక్క దగ్గరికి లక్కీ ఎడిపోతాను లక్కీ, ఎడిపోతాను అక్క. బాయ్. సరే బాయ్, జాగ్రత్త. సరే బాయ్. లక్కీని స్కూల్ నుంచి ప్రిన్స్ అమ్మని స్కూల్ నుంచి తాడానికి వెళ్తున్నారు. దండిగా తీసుకుపోతారుగా. ఫ్రెండ్స్ పప్ప చూడండి ఎలా వేస్తున్నారో. ఆ పాపని దగ్గరకు వచ్చి చూపిస్తున్నా. ఇదిగోండి హౌస్ బోర్డ్ అయితే వేస్తున్నావు. ఫైనలీ ఎప్పుడు వస్తుంది కదా పప్ప? ఇదొక్కటి చేసేస్తే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఉంది కదా పప్ప? ఇదిగోండి ఇలాగా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అని చెప్పి ఇలా రాపిచ్చారు. పోలీస్ స్టేషన్ 100, అంబులెన్స్ 108, డాక్టర్ నెంబరు, తర్వాత ఫైర్ స్టేషన్ నెంబరు, ఫాదర్ నెంబరు, ఇలాగా సైడ్ లైట్కి ఇలా డిజైన్ వేసి ఇదిగో ఇది ఇలా వేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా బోట్ అయితే వేసాము అనమాట.
ఎలా అనిపించింది? బాగానే ఉందా? సో అదండి, ఓకేనా? సరే ఇదిగో తల్లి తీసుకొని లోపల పెట్టేసుకో.